ఎవరికి ఫోన్ చేస్తారు, మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? ప్రభాకర్. అదేంటి ఇద్దరు వచ్చేసారా? నేను చెప్పా. ఫస్ట్ మీరు చెప్పారా, ఫస్ట్ నువ్వు చెప్పారా? నేనే చెప్పా. ఆడియన్స్ పోల్. నేను కాంప్రమైజ్. ఆయన ఫోన్ చేసి ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం, దాన్ని బట్టి నేను టేక్ ఓవర్ చేసి నేను మాట్లాడతా. ఎవరు బాగా భయపెట్టారో అది చేద్దాం. అది ఎలా ఉంది? అది మ్యాటర్. ఓకే డన్. This is what called as deal. Deal. It's a deal. It's a deal. Let's call most beautiful, tallest guy in this world. బ్యూటిఫుల్. హలో, ప్రభాకర్ గారు అండి మాట్లాడేది? అవునండి సార్. నమస్తే సార్, నాకు నోయల్ గారు మీ నంబర్ ఇచ్చారు. నమస్కారం సార్. సార్ చాలా బాగా చేశారు సార్. మీరు భాష నాకు అర్థం కాలేదు కానీ సినిమాలో మాత్రం మిమ్మల్ని చూస్తే చాలా భయం వేసింది. మా చిన్న పిల్లోడికి మీ పేరు చెప్పి అన్నం పెడతాం సార్ డైలీ, వాడు తిండు అసలు. సార్ అసలు సూపర్ సార్. సార్ ఇది నేను ఒక సినిమా అనుకుంటున్నానండి, సినిమా పేరే కాలకేయ అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీశారు, అంత బాగానే ఉంది కానీ మీ క్యారెక్టర్ ని చంపేయడం నేను కొంచెం హర్ట్ అయ్యి మీ క్యారెక్టర్ మళ్ళీ పుడుతుంది అనమాట. అక్కడ చచ్చిపోరు మీరు. క్రేజీగా ఉంటుంది సార్. మనం కలవాలి సార్. ఎప్పుడు కలుస్తారు మీరు? సాయంత్రం కలుద్దామండి సార్. 1, 2, 3 అని రేపు సాయంత్రం అంటారేంటి సార్? సార్ మీరు కన్ఫ్యూజన్ లో ఉండదు సార్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఆడుకోకండి సార్. డబుల్ వాయిస్ వస్తుందా సార్? అవునండి సార్. యాక్చువల్గా అందరూ అంటుంటారు సార్ నా వాయిస్ కొంచెం డబుల్ అనిపిస్తుంటుంది. అది వాయిస్ ప్రాబ్లం సార్, అది ఏమనుకోదు సార్. సారీ, క్షమించండి సార్. సార్ ఇది ఇంకా ఇప్పుడు ఎలా ఉంది సార్? మీరు బిజీయా సార్? ఒక 45 days ఇవ్వగలుగుతారా మనకి? వస్తాను సార్, మాట్లాడతాను నేను. మీరు టైం ఇవ్వండి నాకు అంతే. సార్ టైం ఇచ్చేస్తాను సార్, మీరు తీసుకోండి. టైం ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీరు ఎప్పుడు మాట్లాడుతారు చెప్పండి. రేపు మాట్లాడదామండి. నేను రేపు వస్తాను హైదరాబాద్. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో లేరా సార్? లేదండి, హైదరాబాద్. ఓకే సార్. అయితే మీరు వచ్చాక కలుద్దాం సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు నాకైతే చాలా ఓకే సార్. మా డైరెక్టర్ గారు యాక్చువల్ గా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నారు సార్. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు మేడం. ఒక్కసారి మీరు మాట్లాడి మేడం కి నచ్చితే మనం మిగతా విషయాలని మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మేడం కెన్ యూ ప్లీజ్ టాక్ మేడం? హలో అండి. అంటే మీ పాట చూసాను, చాలా అంటే చాలా బాగుందండి. పాటలో అసలు ఆల్మోస్ట్ ఏదో నోయల్ ఏదో భయపెట్టి ఫుడ్ పెడుతున్నాం అంటున్నారు కానీ నిజానికి అసలు ఆ పాట పెడితేనే తింటున్నారండి పిల్లలు భోజనం. నేను యాక్చువల్ గా అనుకున్నానండి, నేను ఎవరబ్బాయిని ఇంత ఓవర్ మాట్లాడుతున్నారు అసలు ఎవరు డౌట్ వచ్చింది. బట్ నాకు అది నాకు ఏంటి అంటే కొందరు మనుషులు అంతే ఉంటారు, ఏంటి ఎవరో తెలియదు మనకు. భయ్యా అయితే ఎప్పుడు వస్తున్నారు భయ్యా? 45 days టైం ఇవ్వండి, సినిమా చేద్దాం. అన్నా ప్రభాకర్ అన్నా. అన్నా అన్న నేను ఎవరు చెప్పు? అంటే ఐ లవ్ యూ. కాదన్నా, ఎంత 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 విచిత్రం అంటే ఈవిడేమో యాక్చువల్ గా ఇందాక నోయల్ చెప్పినట్టు ఆవిడే లీక్ చేసింది. ఇది ప్రాంక్ కాల్ అన్న. ప్రాంక్ కాల్ అంటే ఫోన్ చేసి మీరు గుర్తుపట్టకూడదు, వీళ్ళు గుర్తుపట్టేటట్టుగా చేయకూడదు. ఇది గేమ్ కాదు. వీళ్ళిద్దరు కలిసి మా ఇష్టం కాబట్టి మీ మీద ప్రాంక్ చేసాం. ఎలా ఉంది? కాదు కాదు, నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అట్లా మాట్లాడే ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే మీరు పాపం వెళ్ళి అలా కలిసేస్తారా? 100% కలవనండి నేను. నాకు మీ సంగతి బాగా తెలుసు. ఎప్పుడు రాలేండి, ఫస్ట్ టైం వచ్చింది. ప్రభాకరేనా అన్నా అన్నా ఒక్కసారి నిజంగా అంటే అడగకూడదని ఉంది కానీ రేపు పొద్దున పర్లేదు, నువ్వు కలిసిన కొట్టా పడతాను కానీ నేను ఆడియన్స్ కోసం ఒక్కసారి కిలికి డైలాగ్ చెప్పన్నా ప్లీజ్. నా ముందు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారన్నా, నువ్వు ఒక్కసారి చెప్పన్నా. నువ్వు కేకపో కాకా, నువ్వు కేక. థ్యాంక్స్ అన్నా ప్రభాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ అన్న థ్యాంక్ యూ. ఓకే ఓకే, మాట్లాడతాను, నీతో మాట్లాడతాను. వద్దన్నా, అవన్నీ మనసులో పెట్టుకోద్దన్నా, మన ఫ్రెండ్స్ కదా. లేదు నువ్వు కలువు, నీకుంటది 1 or 2 days లో నీకు.
స్మిత గారు మాట్లాడతారండి. ఇగో థ్యాంక్స్ అండి, పాపం ఇబ్బంది పెట్టేశాం. ఏం పర్వాలేదు. పర్వాలేదు. యాక్చువల్గా నేనే రావాలండి, ప్రోగ్రామ్ కి రావాలి, నేను మిస్ అయిపోయాను. అది అందుకే నిన్ను వాయిస్ ద్వారా గుంజుకున్నావు, పర్సనాలిటీ ద్వారా కూడా తీసుకొస్తాను, కన్ఫర్మ్ ఇది. మీ గురించి సెట్ కొంచెం పైకి ఎత్తుతున్నారన్నా. మరి కాదు, పక్క పక్కన నిలబడితే పోల్కి రాటికి పక్కన నిలబడి అన్న. కాంప్లైంట్ తిన్నావా తాగావా అన్న? మొత్తానికి నోయల్ ఈ రౌండ్ లో గెలిచాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లేపాలరా. అది స్మిత గారు గెలిపించారు కాబట్టి ఈవిడ గెలిచారు. అసలు యాద పెట్టి గెలిపించాను కాబట్టి నేను గెలిచాను.